అంతరిక్షం వేదికగా భారత త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PSLV-43 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా భూగోళ పరిశోధనలకు ఉద్దేశించిన భారత ఉపగ్రహం హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ హైసిస్ సహా విదేశాలకు చెందిన మరో 30 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షం వేదికగా మరోసారి అద్భుత విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-43 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రయోగం కోసం బుధవారం ఉదయం 5:58 కౌంట్డౌన్ ప్రారంభం కాగా 28 గంటల కౌంట్డౌన్ అనంతరం ఇవాళ ఉదయం 9:58 PSLV నిప్పులు కక్కుకుంటూ నింగికెగిసింది. Lift off. Plus 5 seconds. Lift off normal. आसमान की तरफ उठता हुआ PSLV C-43 PSLV-C-43 ద్వారా 31 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టారు. భూగోళ పరిశోధనలకు ఉద్దేశించిన భారత ఉపగ్రహం హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ హైసిస్ సహా అమెరికాకు చెందిన 23, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్లాండ్, మలేషియా, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాలకు చెందిన ఉపగ్రహాలను PSLV-C-43 నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి. 5 ఏళ్ల జీవితకాలం కలిగిన హైసిస్ ఉపగ్రహం బరువు 380 కిలోలు కాగా విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాల బరువు 261.5 కిలోలు. PSLV వాహక నౌక ద్వారా హైసిస్ ఉపగ్రహాన్ని 636 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టగా మిగిలిన నానో ఉపగ్రహాలను 504 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టారు. Plus 5 seconds. Lift off normal. आसमान की तरफ उठता हुआ PSLV C-43 4 దశల్లో జరిగిన ఈ ప్రయోగంలో తొలుత భారత ఉపగ్రహం హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ హైసిస్ ను శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం ప్రారంభమైన 17:27 హైసిస్ ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రయోగంలో భాగంగా రాకెట్లోని 4వ దశను 2 సార్లు మండించారు. ప్రయోగం కోసం ఉపయోగించిన ఆప్టికల్ ఇమేజింగ్ డిటెక్టర్ అరే చిప్ ను హైసిస్ లో ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు దీనిని రూపొందించగా చండీగఢ్లోని సెమీకండక్టర్ ప్రయోగశాల వారు తయారు చేశారు. దీని సాయంతో 630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను తీసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర మండలాల అంచనా, లోతైన నీటి, మట్టి, ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించి అనేక రకాల అనువర్తనాలకు సేవలందిస్తుంది. PSLV ద్వారా ఇప్పటి వరకు 200లకు పైగా ఇతర దేశాల ఉపగ్రహాలను భూకక్షలోకి పంపిన ఇస్రో ఈ ప్రయోగాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది.